పార్టీ బలోపేతంపై మరింత దృష్టి పెట్టారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఎమ్మెల్యే క్వార్టర్స్లో జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి భేటీ అయ్యారు. ఇటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమస్యలు, స్థానిక ఎన్నికల్లో బలహీనతలపై చర్చించారు. పీసీసీ అబ్జర్వర్లతో భేటీ కానున్నారు. మండల అధ్యక్షులు, పీసీసీ అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్టుపై సమీక్షించనున్నారు. జిల్లాల్లో పాత కొత్త నేతల మధ్య పంచాయతీపై దృష్టి పెట్టిన మీనాక్షి నటరాజన్ ఆయా లీడర్లను పిలిచి మాట్లాడనున్నారు. ఇటు సాయంత్రం ఎమ్మెల్యేలతో 1-to-1 నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతంపై మరింత దృష్టి పెట్టారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఎమ్మెల్యే క్వార్టర్స్లో జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి భేటీ అయ్యారు. ఇటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమస్యలు, స్థానిక ఎన్నికల్లో బలహీనతలపై చర్చించారు. పీసీసీ అబ్జర్వర్లతో భేటీ కానున్నారు. మండల అధ్యక్షులు, పీసీసీ అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్టుపై సమీక్షించనున్నారు. జిల్లాలో పాత కొత్త నేతల మధ్య పంచాయతీపై దృష్టి పెట్టిన మీనాక్షి ఆయా లీడర్లను పిలిచి మాట్లాడనున్నారు. ఇటు సాయంత్రం ఎమ్మెల్యేలతో 1-to-1 నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతంపై మరింత దృష్టి పెట్టారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఎమ్మెల్యే క్వార్టర్స్లో జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి భేటీ అయ్యారు. ఇటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల సమస్యలు, స్థానిక ఎన్నికల్లో బలహీనతలపై చర్చించారు. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, మీనాక్షి నటరాజన్ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? చాలా రోజుల తర్వాత ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. వాస్తవానికి 7 గంటలకే ఆమె హైదరాబాద్ చేరుకోవాలి. బిజీ షెడ్యూల్ కారణంగా 10 గంటలకి కాచిగూడ, భోపాల్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడి నుంచి ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్కి చేరుకున్నారు. ఇక్కడే పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్గా మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతో, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో, అదేవిధంగా కంటెస్టెంట్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలతో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఎవరైతే భేటీ కావాలని చెప్పి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారో, ప్రియర్ పర్మిషన్ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళతో మాత్రమే భేటీ అవుతున్నారు. ఇప్పటివరకు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ భేటీ ముగిసింది. మరోవైపు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా భేటీ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ భేటీ కూడా ముగిసినటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ నుంచి కేవలం స్టేట్ ఇష్యూ కాకుండా కేవలం ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తమ నియోజకవర్గ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ సమీపిస్తుండడంతో వాటికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి అనేటువంటి విషయాలపైన, ఒకవేళ పార్టీ అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా నోట్ చేసుకుంటున్నామని చెప్పి ఇప్పటికే మీనాక్షి ఎవరితోనైతే F2F అంటే 1-to-1 కేవలం మీనాక్షి నటరాజన్తో ఎవరికైతే ఆ సమయంలో అపాయింట్మెంట్ ఉందో వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ముందుగా ఎంత టైం మాట్లాడాలో వాళ్ళకి టైం కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఒకరికి 10 నిమిషాలు అవసరమైతే 10 నిమిషాలు, లేదంటే వాళ్ళకి ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే కనుక వాళ్ళకు కూడా టైంను పెంచి 1-to-1గానే మీనాక్షి నటరాజన్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి ముందుగా మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత పీసీసీ అబ్జర్వర్లను నియమించారు. దాదాపు 70 మంది అబ్జర్వర్లను అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. పీసీసీ వాళ్ళను అపాయింట్ చేశారు. మండల అధ్యక్షుల పదవికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లను ఒక్కొక్క పీసీసీ 3 చొప్పున పేర్లను తీసుకోవాలి, వాటిని నివేదిక రూపంలో మీనాక్షి నటరాజన్కి అప్పగించాలని చెప్పి మొదట్లో చెప్పారు. వాటికి సంబంధించినటువంటి రివ్యూనే ఉంటుందని చెప్పి వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఆయా పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆల్ ఆఫ్ సడన్ మీటింగ్ని కాల్ఫర్ చేశారు. 1 గంట ముందే వాళ్ళందరికీ కూడా ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళను ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. ముందుగా ఆదిలాబాద్కి సంబంధించి కంప్లీట్ అయిపోయింది, అదేవిధంగా పెద్దపల్లి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, అదేవిధంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, దాంతోపాటు నల్గొండ, భువనగిర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లాస్ట్ పార్లమెంట్ సెగ్మెంట్. మరి ఇవాళనే పూర్తి స్థాయిలో వీళ్ళందరితో మాట్లాడతారా లేదా, ఇంకా సమయం పొడిగిస్తారా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చాలా రోజుల తర్వాత ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వచ్చారు కాబట్టి దాదాపు 10 రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఇవాళంతా కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఆమె ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ 2 డేస్ గాంధీ భవన్లో కార్యకర్తలకు, సామాన్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడతారు. ఏమైనా ఆర్జీలు ఉంటే అక్కడికి వచ్చి చెప్పాలని చెప్పి ఇప్పటికే స్పష్టంగా మీనాక్షి నటరాజన్ దగ్గర నుంచి వెళ్ళినటువంటి సారాంశం వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు పైన తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం కావచ్చు, లేదంటే ఇంకా అభివృద్ధి కోసం పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏమున్నాయి, పెండింగ్లో ఎందు గురించి ఉన్నాయి అనేటువంటి అంశం పైన కావచ్చు. మరో దాంతోపాటు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే కనుక, పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక వాటికి సంబంధించినటువంటి ఫర్దర్ యాక్షన్ ప్లాన్ తమ దగ్గర ఏముంది అనేటువంటి విషయాలపైన, లేదంటే నిజంగానే బూత్ లెవెల్లో ఏ రకమైనటువంటి గ్రౌండ్ రియాలిటీ ఉంది అనేటువంటి అంశంపైన, పార్టీ పరంగా ఏమైనా చర్చ ఉందా అనేటువంటి అంశంపైన, ప్రజల్లో పార్టీ పరంగా ఏ రకమైనటువంటి పర్సెప్షన్స్ ఉన్నాయనేటువంటి విషయాలపైన, చాలా అంశాలపైన 1-to-1గానే ఆమె పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇన్ రిటర్న్ ఆమె నోట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వాటికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ రిపోర్ట్ సిద్ధం చేసుకున్న తర్వాత ఏఐసిసి పెద్దలకు రిపోర్ట్ చేరవేస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటికైతే ఆదిలాబాద్, పెద్దపల్లికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ముఖ్య నేతలతో భేటీ ముగిసింది. ఇక కరీంనగర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళతో పూర్తి స్థాయిలో భేటీ మీనాక్షి నటరాజన్ కాబోతున్నారు. దాదాపు 17 పార్లమెంట్ సెగ్మెంట్లో, అందులో అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్లో ఓడిపోతే గల కారణాలు ఏంటి, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఓడిపోయిన క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత పోలరైజేషన్ జరిగింది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇన్ రిటర్న్గా తీసుకుంటున్నారు. పార్టీ బలోపేతం కోసమే ఈ రకమైనటువంటి 1-to-1 ఎంతో దోహదపడుతుంది. ఎమ్మెల్యేకి కావచ్చు, లేదంటే చాలా వరకు చర్చ కూడా నడుస్తోంది పొలిటికల్గా. ఎమ్మెల్యేలకు ఎంపీలకు గ్యాప్ వచ్చింది అనేటువంటి అంశం, ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉన్నటువంటి నేతలకు గ్యాప్ వచ్చినటువంటి అంశం మొదటి నుంచి ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి వాటికి సార్ట్అవుట్ చేయడానికి ఈ 1-to-1 అనేది ఎంతగానో దోహదపడుతుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ మాత్రం మొత్తం 10 రోజుల పాటు తెలంగాణలో ఉండబోతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఈ వాళ్ళకి కేటాయించినటువంటి అపాయింట్మెంట్ వైజ్గానే వాళ్ళు రావాలి. అపాయింట్మెంట్ లేని వాళ్ళు ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.